హాయ్ హలో నమస్తే అండి. నేను మీ కృష్ణవేణి మాణిక్యాల. ఈరోజు చేపల ఫ్రై చూద్దాము. చేపలు చాలా తీసుకొచ్చారు మా వారు. వీటితో ఫ్రైను పులుసు కూడా పెడతాను. 2 వీడియోలు చేసి పెడతానండి. మళ్ళీ ఏంటి ఒక వీడియో చేసి 2 చేసింది అనుకోమాకండి. 2 వీడియోలు చేస్తాను. ఫ్రై ఒకటి, ఫ్రైతో పులుసు కూడా ట్రై చేద్దాం. చూడండి, అలా స్కిన్ మొత్తం మనం దాన్ని లాగేయచ్చు, కానీ స్కిన్ మాకెందుకు ఇలా స్కిన్తో తినడం ఇష్టము. అందుకనే నీట్గా శుభ్రం కడిగేసుకున్నాను. లోపల ఉన్న బ్లాక్ మొత్తం తీసి కడిగేసాను. ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. మజ్జి ముక్కలు తీసుకున్నాను ఫ్రైకి. కొద్దిగా అల్లం పేస్టు, కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, మీకు తెలుసు కదా, ఇవన్నీ కలిపేసి మనం ముక్కలకి పట్టించాలి. పట్టించేసి ఒక పావు గంట అరగంట అలా వదిలేస్తే ముక్కలకు బాగా పట్టుకుంటుంది. గొంతు ఇంకా సెట్ అవ్వలేదు. ఏంటోనండి, ఏదో ఒక వెరైటీ ట్రై చేద్దామంటాం, కానీ అది చేసిన తర్వాత ఎలా వచ్చిందో చూడాలి. ఎప్పుడు చేసేదేగా అన్నట్టు తింటారు ఇంట్లో వాళ్ళు. ఎందుకనో లేడీస్ ఎంత చేసినా, ఎంత హోప్ పెట్టి చేసినా బాగానే ఉందిలే అని ఒక్క మాటతో తీసేస్తారండి. అది మనం అడిగితే చెప్తారు ఏంటో ఈ మగాళ్ళు. చాలా బాగుంది మనం అడగకుండా చెప్తే ఎలా ఉంటుందంటారు. నేనైతే ఎప్పుడు అడగలేండి తొక్కలది. మనం వండి పెట్టడమే ఎక్కువ ఇంకా ఎలా ఉంది ఏంటి అని అడగాల. నచ్చితే తింటారు, నచ్చపోయినా తింటారు. ఏంటి ఇలా అంటుంది అనుకుంటారా? ఏదో మూడ్ సింక్. ఉప్పు కారం పట్టించేసాను, పావు గంట వదిలేసాను. ఇప్పుడు నూనె వేడి చేసి నూనెలో ముక్కలు వేస్తున్నాను. మాటల్లో పడిపోయి ముక్కలు వేసేది అన్నీ సరిగ్గా వేసాను, అన్నీ క్లియర్గానే వేసాను. మాటలే చేతలే. ఇలా ముక్కలు మొత్తం వేయించుకోవాలి 2 వైపులకి. ఈ చేపలు మా వైపు అయితే బొచ్చులు అంటారండి. వీటికి ఇంకో పేరు ఏదో ఉంది, నాకు గుర్తు రావట్లేదు. ఇలా వేయించేసుకుంటే సరిపోతుంది. అదే నూనెలో మళ్ళీ ముక్కలు వేసేసుకుందాం. ఇలా ఎర్రగా వేయించేసుకుంటే దీన్ని మనం అన్నంలో తినం కదండి, ఏదో అటు ఇటు కాసేపు స్నాక్స్ లాగే తింటాం. ఎక్కువ ఫ్రై ముక్కల్ని, పులుసు ముక్కల్ని అన్నంలో కలుపుకుంటాం. కానీ అయిపోయిందండి. కొద్ది కరివేపాకు అలా వేసి ఇలా తీసేద్దాం. చాలు, ఇంతకు మించి అవసరం లేదు. కరివేపాకు నల్లగా అయిపోతుంది, తీసేద్దాం. అయిపోయినండి. చేప ముక్కలన్నీ తీసేస్తున్నాను గిన్నెలోకి. చేపల ఫ్రై రెడీ. దీన్ని టీవీ చూస్తూ స్నాక్స్తో తింటే భలే ఉంటుంది. పైన లైట్గా కొత్తిమీర అలా చల్లుకుందాం అంతే, ఎక్కువేం అవసరంలా. సూపర్ టేస్టీ ఎమ్మీగా ఉంటుంది. ట్రై చేయండి. ఫిష్ ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి అనేలా ఉందండి.